విజయనగరం నగరంలో సేవాభావానికి ప్రతీకగా మరో హృదయాన్ని అత్తుకునే సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రేమ సమాజం పోల్బాగ్ రోడ్ ప్రాంతంలోని వృద్ధాశ్రమంలో ఈరోజు ప్రపంచ మదర్స్ డే అంటే తల్లుల రోజు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన గంటాలక్ష్మి సేవా సంఘం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా అందరి మధ్య మన ప్రేమ సమాజంలో చేసుకోవడం, వారు చేసే సేవా కార్యక్రమాలు మే 2న వారి బర్త్డే సందర్భంగా మజ్జిగ పంపిణీ, కనకా పరమేశ్వర కోయిల్లోని అన్నదానము, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కూడా ఎంతో ఆనందంగా ఈరోజు తల్లుల దినోత్సవం అంటే మదర్స్ డే ఈరోజు చేస్తున్న కార్యక్రమము ప్రేమ సమాజంలో వారు చేసే కార్యక్రమాలు ఇక్కడ ఉన్న అనాథులు కాదు కానీ అనాథ అని పిలుస్తారు కానీ అనాథ గారు వాళ్ళందరికీ కూడా దన్ను మేము అందరం ఉన్నాము. అలాగే ఏంటంటే ఈరోజు వచ్చి వారు చేసే కార్యక్రమాలు మనకు వాటర్ మిలన్, అలాగే వారికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వచ్చారు. వారు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు ఇంకా ముందుని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారు ప్రజలకు సేవలో అండగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గంటాలక్ష్మి సేవా సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ శుభ సందర్భంగా చెప్తున్నాను, శ్రీ మున్నీర్ గారు వారి ఒక చేతితో సహాయం చేసింది ఇంకో చేతికి తెలియకూడదని ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత చెప్పినట్లు ఆయన చేసిన దాన ధర్మాలు పైకి చెప్పరు కానీ ఆయన పరోక్షంగా ఎంతోమంది సహాయం చేశారు. ఇందులో కూడాను మరి ఇవన్నీ మాకు ఆయన కారు తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడమే కాకుండా పరోక్షంగా ఈ యొక్క ప్రేమ సమాజానికి తెలియకుండా ఎంతో సహాయ సహకారాలు, ఆర్థిక సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, పలుకుబడి కావచ్చు, పరోక్షంగా ఆయన సహాయ సహకారాలు ఎంతో అమ్మగారికి ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వారి గొప్పతనం వారి చెప్పుకోవడం ఆయన విజ్ఞతగా మేము విడిచిపెడతాను. అంత మంచి మనసు అయింది. ఆయన సహకారం కూడా ఇందుకు మేము వారికి మేము ఈ యొక్క పత్రిక మొక్క మేము ధన్యవాదాలు అమ్మగారి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. గంటాలక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో గంటాలక్ష్మి సినీ ఆర్కెస్ట్రా మరియు శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. అధ్యక్షురాలు శ్రీమతి గంటాలక్ష్మి గారి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడంతో పాటు తలదువ్వడం, బెడ్లు సర్దడం, గోర్లు కత్తిరించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా సంగీత కార్యక్రమాలు, పాటలు మరియు ఆత్మీయ సంభాషణలతో అక్కడి వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. ఇలాంటి ప్రేమాభిమానాలు మాకు కొత్త జీవితాన్నిచ్చాయి అంటూ వృద్ధులు ఆనందభాష్పాలు వ్యక్తం చేశారు. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవితనై, భార్యనై, భర్తనై,
కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈరోజు మదర్స్ డే. మదర్స్ అందరూ కూడాను మా చిన్నప్పటి నుంచి పెద్ద ఎవరికి కూడాను సంఘానికి సేవ చేయాలి. ఏ రకంగా చేయాలో తెలీదు, ఎవరికి ఎలా తోస్తే అలా చేయొచ్చు. చదువుకున్నారు అయితే వితరణగా చేస్తారు, లేకపోయిన వారు ధనం చూసి చేస్తారు. ధనాన్ని బట్టి లేని వారికి ధన రూపంగా కానీ వస్తు రూపంగా కానీ సహాయం చేయాలి. ఒకరికి చేస్తేనే మనకి తృప్తిగా ఉంటుంది. మనం పునతి కాకుండా ప్రతి వారికి కూడా మనలాగా ఉండాలి అన్న భావన ఉండాలి. ఆ భావంతో సహాయం చేస్తూ ఉంటే సమాజం ఎప్పుడు అభివృద్ధిగా అవుతూ ఉంటుంది. ఈ అభివృద్ధే మనని దేశక్షేమంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా తన సంగతి తప్ప ఇతర సంగతులు కూడా చూడాలి అని మంచి భావంతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాంటిది అందుకని ఆ విధంగా చేయాలి అనుకుంటే లక్ష్మి గారు చాలా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సంఘానికి ఉండవలసిన మనిషి. ఆమె తన వరకుగా కాకుండా బయట వారి కోసం కూడా చూస్తుంటారు. ఏదో ఒకటి వస్తు రూపేణ ధన రూపేణ చదువు రూపేణ సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆమె మాకు చాలా స్నేహితురాలు, మేము ఎంతో ఇష్టపడే సభ్యురాలు. కాబట్టి మా గంటా లక్ష్మిలాగా అందరూ కూడా సేవా తత్పరతతో ప్రతి వారికి కూడా మనవారే అనుకోవాలి. ప్రతి వారిని కూడా మనవారే అనుకొని మన ఉన్నతులు చాలకుండా ఇతరుల ఉన్నతిని కొరకు ప్రయత్నం చేసేవారులాగా ఉండాలి. అలాగే లక్ష్మి గారు ఒక ఎగ్జాంపుల్ అనుకుని మనం తనను ఫాలో అయ్యి తనని ఎప్పుడు కూడా సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మనం కూడా ప్రోత్సహించబడాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా స్త్రీలకు అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా సమాజం పైకి వస్తుంది. ఆడ మగ అన్న తేడా ఉండకూడదు. ఆడవారే మగవారే చెయ్యాలి అనుకోకుండా ఆడవారు మేము కూడా చాలా చెయ్యగలము. చదువుకునే స్త్రీలైతే మరీ ఎక్కువగా చేస్తారు. గంటా లక్ష్మి గారు వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సంఘానికి పాటుపడుతున్నారు. ఆమె ఒక ఆదర్శ వనిత. ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు,
సందర్భంగా గంటాలక్ష్మిగారు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ వృద్ధులను ప్రేమతో ఆదరించి గౌరవించాలని, సేవ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ విస్తరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ మానవత్వ విలువలను మరింత బలపరుస్తున్నాయని పలువురు ప్రశంసించారు. గంటాలక్ష్మిగారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరిన్నో విజయవంతంగా కొనసాగాలని స్థానికులు ఆకాంక్షించారు. ఈ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా, ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి, గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు, చిరునవ్వు వదలకు.
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండా మునకేస్తావా నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా ఓ పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నేను వదలునులే నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో లోకాన నమ్మకం లేదసలే I love you, Ra. దాని పేరు మోసమై మారెనులే వేరెవరి సాయమో ఎందుకులేవా నేను నువ్వు నమ్ముకో ఓహో
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం మంచి గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం పూసే కోయిల పోతే కాలం ఆగిల్దా ఏనే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం హలో బిడ్డలాలా ప్రేమతో చేసిన తల్లులో హలో బిడ్డలాలా ప్రేమతో చేసిన తల్లులో పేలు చూసిన కూతురు పేలు చూసిన కూతురు జటల వేసిన తల్లి హలో ప్రేమతో ప్రేమించిన తల్లులో హలో ప్రేమతో ప్రేమించిన తల్లులో గోలు తీసిన తల్లులో దేవించే దేవుడే దీవించే దేవుడే పేదల కొరకాయ పేనము పెట్టాను పేదల కొరకాయ పేనం పెట్టెను
రూపాయలిచ్చిన ఎంత సాలదో, రూపాయలిచ్చిన ఎంతో సాలదో, మేలు చేసిన తల్లలో కన్నీరుతో పన్నీరుతో కాలు కడుగును, కన్నీరుతో పన్నీరుతో కాలు కడుగును. మేలు చేసిన తల్లలో, మేలు చేసిన తల్లలో ఎన్నడా చెయ్యనా పనులు చేసిన తల్లలో, పెదల సేవ చేసిన దాతలో ఇక నుండాలా, పెదల సేవ చేసిన దాతలో ఉండాలా. పేదల కొరకాయ పేనము ఎరి పెంచెను, పేదల కొరకాయ పేనము ఎరి పెంచెను. పేలు చూసిన దాతలో, పేలు చూసిన దాతలో దీవించిన పడునా, దీవించిన దేవనలో. అమ్మగారి పేరు గంటా లక్ష్మి. ఆరు కుటుంబాన్ని దేవుడి దీవించి 6 పిల్లల్ని మంచి నడబడి మంచి పెంపకము ఆశతో నాయన మా నాటి పేదల కొరకయ్య పేనం పెట్టే తల్లి. కన్న కూతురేనే ఈ సేవ చేయలేదు, కన్న కొడుకేనే ఈ ఫలితం ఇవ్వలేదు. ఎంత ప్రేమతో చేస్తుంది గంటా లక్ష్మి. మరి తన కుమారులు కానీ తన కూతుర్లు కానీ మంచి ఆరోగ్యం పొంది మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది మీ దేవుని దయ చేయండి, కనికరించండి, సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని 100 10 ఫలించడానికి మీ కృపను దయ చేయండి. పేవ గంటలక్ష్మి కుటుంబాన్ని 100 10 ఫలించుటకు దంపతులు ఆ దంపతులు ముట్టి ఆచరించి దీవించి మీ దేవుని దయ చేస్తారని నానాటి వంటి వాడిని అనరాడానికి పొగడరాడానికి తగరాని వంటి వాడిని పాపిని దరిద్రుడిని నన్ను క్షమించి ఆ తల్లిని దీవించండి. మీ దేవుని దయ చేయండి నాయన, మీ దేవుని దయ చేయండి. తన ఇంటి యజమానుణ్ణి తన బిడ్డల్ని ప్రేమతో 100 10 ఫలించడానికి మంచి కృపను దయ చేయండి. ఫలించే రుచిమిన తల్లిని దయ చేయండి, ఫలించే రుచిమిన తల్లిని దయ చేయండి. ఈ చిన్న పేదను ఆలకించారని నీ పాదాలు పట్టుకొని అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనసే తడిసేలా కురిసేనా చిరుజల్లా, సమయం విరిసేనా విరిసే ఆశయ హరివిల్లా. మనసే తడిసేలా కురిసేనా చిరుజల్లా, సమయం విరిసేనా విరిసే ఆశల హరివిల్లా. కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా,
మదపాడ నిండి వచ్చిన బిడ్డ ప్రేమతో గోలు తీసెను. మదపాడ నిండి వచ్చే తల్లి మాపాడ నిండి వచ్చిన తల్లి ప్రేమతో పేలు చూసెను. ముసలోళ్ళకందరికీ ముద్దు పెట్టెను. ముద్దు బిడ్డ చేసిన సేవ పేద పెదల కొరకాయ పేనం పెట్టే తల్లి. పోతున్నాయుడు కూతురు 100 వంతులుగా 10 వంతులుగా ఫలించే రుచిమునాగా ఉండాలని నా మనసారా కోరుతును. తల్లి గోరు పేరు పాపేయమ్మ తల్లి కడుపులో పుట్టిన ముద్దు బిడ్డ ప్రేమతో పెదలు సేవ చేసిన ముద్దుల బిడ్డ. కన్నీరుతో పన్నీరుతో కాలు కడగనా, కన్నీరుతో పన్నీరుతో కాలు కడగనా, నానాట పాపి కాలు పట్టుకుని తల్లి గోలు తీసినో ప్రేమించే మనసారా 10,000 వందనాలు. పోతున్నాయుడు కూతురు ఊరికి ప్రెసిడెంటు. పేద పెదలంటే ప్రెసిడెంట్కి గొప్ప, పేద పెదలంటే ప్రెసిడెంట్ గొప్ప, పేద పెదలంటే ప్రెసిడెంట్ గొప్ప. తన కూతురు లక్ష్మి తనకు పోతున్నాయుడు కూతురు గంట లక్ష్మి పేద పెదల సేవ చేసెను. 100 వంతులుగా 10 వంతులుగా ఫలించే రుచిమునాగా ఉండాలని నా మనసారా మరీ 10 పరువులు చెప్పుదును. బాగుంది బాబు. మనసారా తల్లిని దీవించెను, మనసారా తల్లిని దీవించెను. నా కన్న కూతురైన ఈ సేవ చెయ్యలేదు. గంట లక్ష్మి ఎంత ప్రేమతో చేసినో, గంట లక్ష్మి ఎంత ప్రేమతో చేసెను. 100 వంతులుగా 10 వంతులుగా మనవల తల్లిగా మరీ ఉండాలా. జ్వాల పాటలో పాడినో, జ్వాల పాటలో మనవల ఉయ్యాట లేచి జ్వాల పాటలు పాడునో. జో నానాలే జో కోరు బాబు, జో నానాలే జ్వాల పాటలు పాడి జోలుకో జోనాలి. ఆ తల్లి చేసిన ఆ సేవలల్లా మనవలకే పుణ్యము కలగాల, ఆ మనవలకే పుణ్యము కలగాల. జోనాలి జ్వాల పాటలు పాడి జోకోర నా బాబు జో. తన మనవలు కానీ, తన కూతురు కానీ, తన కోడలు కానీ, తన కొడుకులు కానీ గంటలక్ష్మి మరి 100 వంతులుగా 10 వంతులా ఆ జ్వాలలో జోకొని మంచి అవకాశం దేవుడు దీవించి మంచి ఉద్యోగస్తులు అవ్వాలా. 100 వంతులుగా 10 వంతులుగా ఈ పెదలు సేవ చేసినందుకు ఆ మహాతల్లికి పుణ్యం కలగాల. నానాడు దరిద్రుడిని కాలు పట్టుకొని తొడపైన ఉంచి మరి ఎంత సేవ చేసిన తల్లి నేను ఎన్నడూ ఎరగనపోవా. మరి నేను ఎన్నడూ ఎరగని తల్లి చేసిన సేవ. మీ దయతో ఆ కుటుంబాన్ని దీవించండి, మీ దేవుని దయచేయండి, మీ కృపను మీ ప్రేమను దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన ఆలకించారని 100 వంతులుగా 10 వంతులు ఫలించే రుచిమునే చేయండి పేవా. మరొక్కసారి మరి కొన్ని దినాల నాడు మరొక్కసారి మా వద్దకు వచ్చి మా మనసు ఎంతో
ఆనందంగా ఆశపడి ప్రాణాన్ని చుట్టిపరిచే తల్లి. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు? సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు పిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఒక్కసారి కార్ దిగి చూడు, ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం. పుటకా చావు రెండే రెండు నీ కవి సొంతం కావు, పోనీ జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. దేవుడు మిమ్మల్ని దీవించి మీ రుణము మా మీద ఉన్నది ఎప్పుడో ఉందో. మీ మా పాదాలు పట్టుకొని మా సేవ చేసే తల్లికి నూరొంతులుగా పదొంతులుగా ఫలించి దాతనగా ఉండాలని నా కోరిక నా మనసారా. నీ తండ్రి దేవన నీ తల్లి పాపయ్యమ్మ మరి అనుకో, తల్లిదండ్రులు మరణించినే మంచి కూతురివి, పేద ప్రజల కోసం ఉన్నారా, పేద ప్రజల కోసము ధ్యానం పెట్టే తల్లివి. ఇన్ని రూపాయలు ఒకళ్ళు ఇచ్చేస్తావు, ఇప్పుడే మర్చిపోతుంది నా నైట్లో. తన తల్లిదండ్రులు కనే బిడ్డకి ఏ దివి తీర్థాలో
యాత్ర చేత్తును, పేద పెదలు చూతును. ఈ బిడ్డ ఎంత మనసు సంతోషం అప్పుడు ఆ తల్లి తండ్రిని ఈ బిడ్డను కన్నారు. ఈ పేద పెదల కోసం సేవకి దేవుడు నూరంతులుగా 10 ఇంతవరకు మరి తన పుణ్యకారులు కాపాడి మేలు చేసి ఈ పేద పెదలకు సేవ చేసిన తల్లి మరి గంట లక్ష్మమ్మ మరి మా పేదల కొరకయ్య ఈ సావాసం కాడికి వచ్చి ఈ సేవ చేసే తల్లి మరి 100 ఫలించాలని నా మనసారా కోరుతున్నాం. కొడుకులు మనవలు నాయన అని కొడుకులు మనవలు 100 ఫలించే తన మాట మీద కొడుకులు పాలైపోరా, తన మాట మీద మనవలు అడ్డు దాటకూడదు, వాళ్ళ ఉద్యోగాలు అందరూ చేయాలా. ఈ తల్లి 100 కుటుంబదారిగా అవ్వాలని నా మనసారా చెప్పుదును. దీవించి దేవుడు దేవుని దయచేసిన గాక. ఆమెన్ ఆమెన్. ఈరోజు ఈ యొక్క వృద్ధులకు సేవా కార్యక్రమాన్ని శ్రీమతి గంటా లక్ష్మి గారు వారి యొక్క సేవా సమితి తరపున వచ్చి వృద్ధులకు మగవాళ్ళకి కాలుగోర్లు అవి తీసి ఆడవాళ్ళకి తలదువ్వి బట్టలు మార్చి పక్క బట్టలు కూడా మార్చి అన్న ఒక కార్యక్రమంలో వారు ఈ యొక్క దిన సందర్భంలో ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషము. మళ్ళీ ఈ యొక్క రోజు కూడా ప్రతి వీలైనప్పుడల్లా ఈ యొక్క శ్రీమతి గంటా లక్ష్మి గారు వారి యొక్క గంటా లక్ష్మి గారి సేవా సమితి తరపున అన్ని సంస్థలకు వారి యొక్క సేవను అందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మాతృత్వం ప్రతి బిడ్డకి జన్మనిచ్చినటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తితో మరి మన భారతదేశం విరజిల్లినటువంటి ఈ యొక్క నవ్య నాగరికతను సంతరించుకున్నటువంటి ఈ యొక్క నవ్య నాగరికతను సంతరించుకున్నటువంటి ఈ యొక్క ఆధునిక భారతదేశంలోన మాతృత్వానికి ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో మనందరికీ తెలిసిందే. అట్లాంటి మాతృ దినోత్సవం సందర్భంగా మరి ఈ విజయనగరం పట్టణంలో ఏకైక మహిళ ఆర్కెస్ట్రా నడిపించడం కాక కళాపేట నడిపించి మరి మహిళా లోకానికి వన్నీ తెచ్చినటువంటి శ్రీమతి గంటలక్ష్మి గారు ఓ పక్క ఈ యొక్క పాటలు ఆర్కెస్ట్రాతోని ప్రజల్ని రంజింపచేయడం, వాళ్ళని వినోదాన్ని పంచడమే కాకుండాను వారి యొక్క సేవా దృక్పథం అంటే అనగా మానవతా దృక్పథం అంటే సేవా కార్యక్రమాలు 1 కాదు 2 కాదు. మరి చాలామంది వితరణ అంటే ఏదో డబ్బులు ఇచ్చి దాన ధర్మాలు చేసాము అనుకుంటారు, ఏదో డొనేషన్లు ఇచ్చి లేదా రైస్ ఇచ్చి లేకపోతే ఇంకో రకరకాల వస్తువు రూపేణ. కానీ అమ్మగారు ఏంటంటే ఒక ప్రక్క ద్రవ్యం ఇస్తూ, మరో పక్క వస్తు రూపేణ డబ్బులు, బియ్యం, బట్టలు అన్నీ ఇస్తూ, ఇంకో ప్రక్క తానే స్వయంగా ఈ పేదలు ఎక్కడైతే నివాసం చేస్తారనగా వృద్ధాశ్రమాలు కావచ్చు, లేదా ప్రేమ సమాజం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి మరి ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ కూడా మన పట్టణంలో నిర్మల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా పేర్లు చెప్పాలంటే ఇప్పుడు అప్రస్తుతం పేర్లు చెప్పలేము, చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళ బట్టలు మార్పించి వాళ్ళకి పేర్లు చూసి గోళ్ళు తీసి మరి ఆ పరుపులు దులిపి ఇవన్నీ చేయడమే కాక వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అయినటువంటి పండ్లు, పలహారాలు, డ్రింకులు ఇలా 1 కాదు మరి వారి యొక్క విటమిన్స్ సంబంధించిన ఎన్ని ద్రవ పదార్థాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా రొట్టెలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇలాగా అనేక విధమైనటువంటి ఆహార పదార్థాలను వారిని పంపిణీ చేయడమే కాకుండాను ఆమె మరి ప్రత్యక్షంగా ఆమె వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఉండొచ్చు, ఆరోగ్యవంతులు ఉండొచ్చు, అవేవి లెక్క చేయకుండా ప్రక్కన పెట్టి ఆమె ఆరోగ్యాన్ని కూడాను చూడకుండా స్వయంగా వెళ్ళిపోయి అంటువ్యాధులు గ్రస్తులు ఉంటారు, చెప్పలేము అది ఎవరికి ఏముంటుంది. కానీ అవన్నీ కూడా ప్రక్కన పెట్టి అమ్మగారు వారి యొక్క సేవ చేయడం అన్నది సేవ అనగా వాళ్ళని ముట్టుకొని వాళ్ళ కాళ్ళు ఆమె యొక్క దగ్గరికి తీసుకొని గోలు కట్ చేసి, అలాగే చేతులు గోలు కట్ చేసి పేలు చూసి జడలు వేసి నూనె రాసి బట్టలు మార్చి 1 కాదు స్నానం చేయించి ఇలాంటి చాలా పనులు మరి చేశారు. ఆ రోజుల్లో మదర్ తెరీసా గారు అయితే ఏమి కుష్ఠరోగులకి ఆమె చీము రక్తం కారుతున్నటువంటి బిడ్డలకి దగ్గరికి హక్కున చేర్చుకొని అలాంటి సేవలు చేస్తారు ఆ రోజుల్లో మదర్ తెరీసా గారు.
అంతటి మహనీయులతో అమ్మగారిని పోల్చకూడదు. అయినప్పుడు కూడాను ఆ దగ్గరలోన ఇంచుమించు ఆ దగ్గరికి వెళ్ళి అట్లాంటి సేవా తర్పం కలిగినటువంటి అమ్మగారికి ఎంతైనా ఈ సందర్భంలో చెప్పడం అవసరం. కాబట్టి ఏంటంటే ఇదే మాదిరిగా ప్రతి ఒక్క మహిళని కాదు, ఇటు పురుషులు కావటం స్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమ్మగారిని ఒక రోల్ మోడల్, ఒక ప్రాతిపదికగా తీసుకొని, ఒక రోల్ మోడల్గా అమ్మగారిని ఒక మాదిరిగా తీసుకొని వారికో ఇట్లాంటి మానవతా దృక్పథం కార్యక్రమాలు పాలుపంచుకొని మరి పేదవాడికి ఏమాత్రం సహాయం చేసినట్లయితే అది మానవ సేవ మాధవ సేవ అని చెప్పినట్టుగా అటు భగవంతుడు చెప్పాడు, ఇటు స్వామి వివేకానంద చెప్పారు, అటు రామకృష్ణ పరమహంస చెప్పారు. ఇట్లా ఎంతోమంది మరి రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, కందుకూరు వీరేశలింగం కావచ్చు, రఘుపతి వెంకటనాయుడు కావచ్చు, ఇలా చాలా సంఘ సంస్కృతి చాలామంది మరి నిర్బంధ వైధవ్యాన్ని సతీ సాగమనాన్ని మరి నిర్మూలించినటువంటి ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన సూక్త అదే మానవ సేవ మాధవ సేవని. అట్లాంటి మరి సేవకి మరి అమ్మగారు కంకణం కట్టుకొని క్రియాపూర్వకంగా చేసినటువంటి గంటలక్ష్మి గారు ఎంతైనా అభినందనీయురాలు. ఆవిడని ప్రతి ఒక్కరు కూడా ఒక మాదిరిగా చూసుకుని వాళ్ళు కూడా అదే కార్యక్రమాల్లో మరి పాలుభాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా యొక్క కళాపీఠ వ్యవస్థాపకురాలు అమ్మగారి నిర్వాహకులు అమ్మగారికి కూడా మేము ఈ సభాముఖంగా నేను వందనాలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. నిండా నూరేళ్ళు ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి. ఈ సేవలు ఎప్పుడు చేయాలి, అదే మా కోరిక. అమ్మ ముందు ఉంటాడమ్మా ప్రతి పనికున్నాం. నాకు నచ్చింది కూర్చొని ఎవరమ్మా కట్ చేసి మేము కూర్చోలేము అనకూడదు, కానీ శభాష్ మీకు తెలుసా అలా గుర్తించాలి.